హలో ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. మరమరాలు వెల్లుల్లి వెల్లుల్లి కారంతో మరమరాలుతో మీ ముందుకు వచ్చేసాను. ఎలాగా అంటారా? మరమరాలు బాగా వేయించుకోవాలి. బాగా అంటే కరకర ఇలా నలిపితే నలిగేటట్టు వేయించుకోవాలి. వేయించుకుని బేసన్లో పోసేయాలి. పోసేసి మళ్ళీ మూకుడు పెట్టి అందులో వెల్లుల్లి వేయాలి. వెల్లుల్లి దంచి వేసి కారం వేయాలి. కారం కొద్దిగా నూనె వేసి వెల్లుల్లి కారం వేసేసి, నా దగ్గర వెల్లుల్లి కారం ఉందండి ఆల్రెడీ. లేదనుకోండి, మీరు ఏం చేస్తారంటే వెల్లుల్లిపాయలు దంచేసి దానికి సరిపడా చూసుకుని వెల్లుల్లిపాయలు దంచేసి ఎండు కారం వేసేసుకోండి. నా దగ్గర వెల్లుల్లి కారమే ఉంది, అందుకని అది వేసేసి చేయాలి. దానిలోకి ఏంటి ఇదిలే కదా, వేరుశనగ పప్పులు వేయించుకోవాలి. మిక్సర్ లాగా అనమాట, మరమరాలు మిక్సర్ లాగా. వేరుశనగ పప్పులు నూనెలో బాగా వేయించాలి. ఈ వేయించిన శనగపప్పు ఉంటుంది కదా, పుట్నాల పప్పు, అది కూడా వేయించి బాగా వేయించాలి. వేయిస్తండి పుట్నాల పప్పు ఆ రుచి వేరు. ఉట్టిగా తినేది వేరు, పచ్చడి చేసుకునేది వేరు, వేయించి కలుపుకునేది వేరు. కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టి వేయించేసుకోవచ్చు. దగ్గరే ఉంటాం కదా, మాడిపోవు. దగ్గరుండి వేయించేసుకోవాలి. అలాగే ఏమన్నా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకోండి. చివరి వరకు వీడియో చూడండి. ఎంత ఈజీనో ఈ మరమరాలు చాలా బాగుంటాయండి. స్నాక్స్కి ఉప్పు కారం సరిపడా వేసుకుంటే అద్దరిపోతాయి, ఇంకేం లేదు. అదిగోండి, కరివేపాకు బాగా పెళ్ళలాడేటట్టు వేయించాలి. అంటే ఇట్లా నలిపితే నలిగేటట్టు వేయించాలి. దాంతోపాటు వేగిపోతుందండి, సపరేట్గా ఏం అక్కర్లేదు, అందులోనే వేయించేసేయచ్చు. ఎక్కువ నూనె ఎక్కర్లేదండి. మరమరాలకు పోసేస్తాం కదా, ఇది కూడా మరమరాల్లో ఎక్కువ నూనె అక్కర్లేదు. అవి వేగే వరకు మునిగే మామూలుగా చూసుకుని వేసుకోండి, అవి వేగేటట్టు. అదిగోండి, కారం ఉంది నా దగ్గర, అది వేసేసాను. లేదు అంటే వెల్లుల్లిపాయలు కొంచెం అలా దంచేసి ఎండుకారం వేసేసుకుని ఉప్పు వేసేసుకుని బాగా వేయించేసి ఈ మరమరాల్లో పోసేయాలి. అదిగో ఉప్పు, మరమరాల్లో పోసేయాలి బాగా వేగాక. అంతే, అలా వేసేసి కలిపేసుకోవడమే. అంతే, మరమరాలు రెడీ. మరమరాలు మిక్చరు విత్ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. అది బాగా కలిపేసుకోవడం అంతే. మనకి బేసన్లో పోసుకుంటే ఈజీగా ఉంటుందండి, కలుపుకోవడానికి దానికి ఈజీగా ఉంటుంది. ఒకసారి వేయించి పోసుకోవాలి, ఇవన్నీ వేయించి అందులో వేసేయాలి. అంతే, రెడీ.